కేసీఆర్ ను అదును చూసి దెబ్బ కొడుతున్న టీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ తన రాజకీయ జీవితంలో తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వరకు ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఎదురు దెబ్బలు తగిలిన ప్రతిసారి ఫీనిక్స్ పక్షిలా పైకి లేచేవారు. తనని తక్కువ అంచనా వేసే రాజకీయ ప్రత్యర్థులను సైతం ఆశ్చర్యానికి గురి చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారి కేసీఆర్లో బేలతనం, బ్రతిమలాడుకోవడం, ఆవేశపు స్థానంలో ఆలోచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో కేసీఆర్ కారుకు ఎదురే లేదు అనుకున్న పరిస్థితి నుంచి ఎదురీదుతున్న శబ్దాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. కారు టైర్ పంచర్ అవుతుంది అన్న భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే అవకాశం కోసం ఎదురు చూస్తున్న టీఆర్ఎస్ నేతలు అదును చూసి కేసీఆర్ ను దెబ్బ కొడుతున్నారు. రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న టీఆర్ఎస్ లోకి ఇతర పార్టీల్లో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పనిచేసిన ముఖ్య నేతలే క్యూ కట్టారు. కానీ ఆ నేతలకు టీఆర్ఎస్ లో పప్పులుడకలేదు. కుటుంబ పాలనతో తన రాజకీయ సామ్రాజ్యాన్ని నెట్టుకొస్తున్న గులాబీ బాస్ తీరుపై పార్టీ నేతలు కుర్రుగా ఉన్నారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సందర్భానుసారంగా అధినేతపై తమ అసంతృప్తిని వ్యక్తం చేసే వారికి చెక్ పెట్టేందుకు పలువురు నేతల్ని అవినీతి పేరుతో పదవుల నుంచి తొలగించడం, పార్టీ కార్యక్రమాలకు దూరం చేయడంతో పాటు ఏ ఆశ చూపి పార్టీలో చేర్చుకున్నారో ఆ ఆశ మళ్ళీ కలగకుండా కేసీఆర్ తన స్ట్రాటజీతో కంగు తినిపించారు అన్నది విశ్లేషకుల అభిప్రాయం. టీఆర్ఎస్ లో ఉండలేక ఇతర పార్టీల హవా లేకపోవడంతో అసంతృప్తితో ఉన్న నేతల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలక పిల్లలా తయారైంది. అయితే దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తరువాత కేసీఆర్కు జిందాబాదు కొట్టి పక్కకి వెళ్ళిపోదాము అనుకుంటున్న నేతలు ఆశల పల్లకిలో ఊగిపోతున్నారు. జమిలీ ఎన్నికలు లేదంటే ఆ తరువాత వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికార బాధ్యతలు చేపట్టాలి అని ఉవ్విళ్ళు ఊరుతున్నారు. ఇందులో భాగంగా అసంతృప్తి నేతలను అక్కున చేర్చుకుంటున్న బీజేపీతో టచ్లో ఉంటున్నారు. అవకాశం ఇస్తే కేసీఆర్ పై చెలరేగిపోతాము అని హామీ ఇస్తున్నారని రాజకీయ వర్గాలలో టాక్. దీనికి తోడు బీజేపీ అధిష్టానం ఉత్తరాదిన కన్నేయడంతో వాళ్ళ పని సులువైంది. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలతో పాటు బైపోల్, పట్టభద్రుల ఎన్నికలు ముగిసే నాటికి టీఆర్ఎస్లో 30 మందికి పైగా ఉన్న నేతలు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఓవైపు బీజేపీ నేతలు టీఆర్ఎస్ నేతలతో సంప్రదింపులు జరుపుతుంటే గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం ప్రజల్లో పార్టీ పరువును కాపాడుకునేందుకు అభివృద్ధి మంత్రాన్ని అస్త్రంగా వాడుకుంటున్నారు. వరద సాయం, ల్యాండ్ రిజిస్ట్రేషన్లు, ఉద్యోగాల నోటిఫికేషన్లతో ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మరి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలు ఎంత మేర సంతృప్తిగా ఉన్నారో తెలియాలి అంటే మరికొద్ది కాలం ఎదురు చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.